అరిసెల ప్రిపరేషన్ గురించి మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రహసనం చేసినట్టే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఒక కిలో పిండికి కిలో బెల్లం వరకు చితక్కొట్టుకొని బెల్లం కరిగించుకొని దాన్ని తర్వాత వడకట్టుకోవాలన్నమాట. బికాజ్ అందులో ఏదైనా తుక్కు తూగర్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ బయటికి తీసేయడానికి. ఈలోపు ఏంటంటే బియ్యము 12 hours నానబెట్టి కడిగి ఆరబెట్టుకుని పిండి పట్టించుకోవాలన్నమాట. అండ్ ఆ పిండి కూడా కొంచెం తడిగా ఉండాలి, తడి పొడిగా ఉన్నట్టు ఉండాలన్నమాట పిండి. దాన్ని కూడా జల్లెడ పట్టేసి ఫైన్గా పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి బెల్లం కరిగిపోతుందన్నమాట. దాన్ని నేను ఆల్రెడీ స్ట్రెయిన్ చేసేసాను. నిజం చెప్పాలి అంటే మమ్మీ చేసిందనమాట ప్రాసెస్ మొత్తం. నేను జస్ట్ వీడియో క్లిప్పింగ్స్ తీసుకుంటూ మధ్యలో చిన్న హెల్ప్ అయితే చేశాను. తర్వాత కొద్దిగా వాటర్లో కొంచెం మనం పెట్టుకున్న బెల్లం పాకం రెడీ అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్లో 1 స్పూను బెల్లము పాకం ఉంది కదా, అది వేస్తే ఇట్లా బాల్ లాగా అవ్వాలన్నమాట. స్టిక్కీగా అయ్యి ఉండకట్టాలి, మళ్ళీ కరిగిపోకూడదు వాటర్లో. అది అలా అయితే కనుక మనకి అరిసెలకి బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే. తర్వాత అందులో నువ్వులు వేసింది, స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుని తర్వాత మనం రెడీ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా కలిపిందనమాట. తర్వాత ఆ పిండి అంతా ఆరిపోకుండా పైన ఆయిల్ అది యాడ్ చేసింది. కొంచెం ఆయిల్ అనేది ఇందులో ఎక్కువగానే పెడుతుంది. అదే ఆయిల్ మనం అరిసెలు ఒత్తుకోవడానికి సరిపోతుంది అనమాట. తర్వాత ఒక పాలిథిన్ షీట్ లాంటిది తీసుకుని మనం కలుపుకున్న పిండిని బాల్లా చేసుకుని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఈ లోపు మనకి ప్రాసెస్ అంతా అయ్యే లోపల ఆయిల్ కూడా వేడైపోతుంది. ఆయిల్ మరీ వేడిగా ఉంటే కనుక అరిసెలు ఇరిగిపోతాయి. అలా అని కొంచెం ఆయిల్ తక్కువ వేడున్నా కూడా అరిసెలు నూనె లాగేస్తాయి అనమాట బాగా. అఫ్కోర్స్ అరిసెలు అన్నాక నూనె లాగుతాయి అనుకోండి, కానీ ఇంకా ఎక్కువ లాగేస్తాయి. అందుకోసం అనేసి ఆయిల్ వేడిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. టెక్నిక్ అంతా అందులో కూడా ఉంటుందండి. ఫస్ట్ నుంచి అరిసెలు చేయడం అనేది అంత ఈజీ అయితే మాత్రం కాదు, చాలా టెక్నిక్ ఉండాలి అండ్ పేషెన్స్ మాత్రం చాలా ఉండాలన్నమాట. సో ఇలా ఒక్కొక్క అరిసె వేసుకుని చక్కగా ఆయిల్లో దేవుకోవాలన్నమాట. ఇట్లా 2 అట్ల కాడలు పెట్టి ఒత్తుకోవచ్చు. లేదు అంటే అరిసెలు ఒత్తుకునే స్టాండ్ మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా తెచ్చుకుని ఒత్తుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేసుకున్నప్పుడు ఏంటంటే క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. మామూలు గరిట